అందరికీ నమస్కారం. గుంటూరులో నగరంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ బోర్వెల్ తవ్వే విషయం మీద ఇద్దరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ ఇన్సిడెంట్ 15th లేట్ నైట్కి జరిగింది. 16th రోజు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ను చాలా తీవ్రంగా పరిగణించడం జరిగింది, చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని నెక్స్ట్ డే వాళ్ళని అందరినీ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు 24 hours తర్వాత వాళ్ళకి రిమాండ్కి కూడా పెట్టడం జరిగింది. సో ఏదైతే ఈ 16th రోజు కేసు నమోదు చేసినాక ఏదైతే దీనికి ప్రూఫ్స్ ఉన్నాయో, ఈ సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి, ఇవన్నీ ప్రక్యూర్ చేసినాక అంతా రికార్డ్ ప్రిపేర్ చేసినాక ముద్దాయిలని 9 మెంబర్స్ని మల్లేలమూర్తి ఎవరైతే ఉన్నారో వార్డు సెక్రటరీ, వాళ్ళ కుటుంబాన్ని ఎవరైతే దాంట్లో ఈమె మీద ఈ లేడీ మీద అటాక్ చేయడం జరిగిందో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పెట్టడం జరిగింది. నిన్న సాయంత్రమే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎఫ్ఐఆర్లో కూడా మీరు చూస్తే ఎఫ్ఐఆర్లో సెక్షన్ 331 Clause 6 బిఎన్ఎస్ పెట్టడం జరిగింది. చాలా కఠినమైన సెక్షన్. ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడే చాలా కఠినమైన సెక్షన్ దాంట్లో నమోదు చేయడం జరిగింది. దాంట్లో 14 years వరకు పనిష్మెంట్ ఉన్న సెక్షన్. సో స్టార్టింగ్ నుంచే ఈ ఇన్సిడెంట్ని చాలా సీరియస్గా తీసుకొని దాని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా ఈరోజు పంపించడం జరిగింది. సో ఇటువంటి ఎక్కడ జరిగినా ఎవరైనా సరే వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది ఏదైనా పార్టీ ఏదైనా ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. సో అందరి మీద సమానంగా చట్టం తాను పని చేస్తూ పోతుంది. అది అందరికీ మేము తెలియజేస్తున్నాము. మహిళల మీద ఎక్కడ నేరం జరిగినా, ఏం ఇన్సిడెంట్ జరిగినా చాలా సీరియస్గా ఇమీడియట్గా స్పందించి ప్రభుత్వం అన్ని రకాల యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కుటుంబాన్ని కూడా ఈరోజు పరామర్శించడం జరిగింది. సో వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఎటువంటి వాళ్ళకి హెల్ప్ కావాలంటే ఏమైనా ఉందంటే మేము ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాము. తర్వాత కూడా ఈ కేసులో ఖచ్చితంగా శిక్ష పడేటట్టు మేము అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఈ కేసులో ఇన్స్పెక్టర్ నగరంపాలెం కొంత డిలే చేశారని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు విచారించడానికి ఆయనని వీఆర్కి తీయడం జరిగింది. సో అది విచారించినాక